రాజధాని అమరావతిలో చేపట్టిన నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్న ఏపీ సర్కార్ మరోవైపు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల భూ కేటాయింపులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఏపీ సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం కీలక కేటాయింపులకు ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించింది మంత్రివర్గ ఉపసంఘం. సమావేశంలో 16 అంశాల అజెండాపై చర్చించి 12 అంశాలకు ఆమోదం తెలిపినట్టుగా మంత్రి నారాయణ చెప్పారు. 2019కు ముందు 130 సంస్థలకు భూముల్ని కేటాయిస్తే వారిలో కొంతమందే నిర్మాణాలు చేపట్టారని, మిగిలిన వాళ్లు కూడా రానున్న 6 నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని తెలిపారు. గతంలో సిబిఐతో పాటు జియోలాజికల్ సర్వే, స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థలకు కేటాయించిన భూ కేటాయింపుల్ని రివైజ్ చేసి ఆమోదం తెలిపింది మంత్రివర్గ ఉపసంఘం. వాటితో పాటు కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏపీ గ్రామీణ బ్యాంక్, భారతీయ జనతా పార్టీ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులకు ఆమోదం లభించింది. గతంలో గెయిల్ ఇండియా, అంబికా దర్బార్ బత్తి సంస్థలకు ఇచ్చిన భూములపై ఆ సంస్థల నుంచి సరైన రెస్పాన్స్ లేకపోవడంతో రద్దు చేసినట్టుగా చెప్పింది ప్రభుత్వం. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని వర్క్ టేకాఫ్ అయ్యాయని చెప్పారు మంత్రి నారాయణ. ప్రస్తుతం అమరావతిలో 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వచ్చే నెలాఖరుకల్లా సంఖ్య 20,000కు పెరుగుతుందన్నారు.